తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు బయటకు వచ్చింది. ఇక రాధాకిషన్, భుజంగరావు, తిరుపతన్నలు, ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలాలు రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్రూవర్గా మారిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా యజమానులను కూడా వదలలేదని తెలిపారు. ఇక కీలక ఛానళ్ల యజమానుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని టార్గెట్ చేసినట్లు ఇదివరకే ప్రణీత్ రావు తెలిపారు. ఇక అప్పటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో వివాదాలున్న సంబీపూర్ రాజుపై, కడియం శ్రీహర్తో ఉన్న రాజయ్య విభేదాలపై కూడా నిఘా పెట్టామని కూడా తెలిపాడు. మరోవైపు అటు తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు ఉన్న విభేదాలపైన ఓ కన్నీసు ఉంచినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టామని కూడా తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం సంచలన విషయాలను బయటపెట్టినట్లయింది. ప్రతిపక్షం, పాలకపక్షం అని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడిచిందని తెలిపారు. ప్రణీత్ రావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశాం. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇక అదనపు ఎస్పీ తిరుపతన్న కూడా తన వాంగ్మూలంలో విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా పనిచేసిన తాను ప్రత్యర్థుల డబ్బు ఎక్కడికి వెళుతుందో నిఘా పెట్టామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు డబ్బు చేరకుండా నగదు పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 300 మంది ఫోన్లు ట్యాప్ చేశామన్నారు. ప్రతిరోజు 40 నుండి 50 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు కూడా వివరించారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు చేపట్టామన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఉత్తమ్, పొంగులెట్టి, కోమటిరెడ్డి సోదరుల డబ్బు, రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ డబ్బులను పట్టుకున్నామన్నారు. తాజాగా ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, మీడియా పెద్దలు, జర్నలిస్టులతో పాటు మొత్తం 1200 ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పారు. ఎన్నికలు జరిగే వరకు ట్యాపింగ్ చేశామని ఒప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అన్నిటినీ ధ్వంసం చేయమని ప్రభాకర్ రావు ఆదేశించారని, దాంతో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, మొబైల్ ఫోన్లను కట్టర్తో ముక్కలు చేశామన్నారు. ఈ పరికరాలను నాగోల్, ముసారం బాగ్ నాలాలో పడేశామని వివరించారు.
ఇక ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వాంగ్మూలంలో ప్రణీత్ రావు చాలా సంచలన విషయాలు బయటపెట్టినట్టయింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తానికి రోజుకొక కీలక మలుపు అయితే తిరుగుతుంది. ముఖ్యంగా గతంలో బంజారాహిల్స్ పిఎస్లోని వీళ్ళందరిపై విచారణ అయితే జరిగింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే ఈ విచారణ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కదా ముఖ్యంగా తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు వీళ్ళ వాంగ్మూలంలో కూడా కీలక అంశాలు అయితే మొత్తం బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అప్పటి బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టామంటూ కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు కూడా ఒప్పుకున్నారు. రోజుకొక 40 నుంచి 50 ఫోన్ల వరకు ట్యాప్ చేసినట్లయితే ప్రస్తుతం వీళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్ష నేతలే కాకుండా బీఆర్ఎస్ పార్టీల్లోని ఎవరైతే అడ్డంగా ఉన్నారో వాళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ప్రస్తుతం ఏదైతే వీళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎలక్షన్స్ అప్పుడు 2019 ఎలక్షన్స్ కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, లేదంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని ఏదైతే ప్రతిపక్షాలకి వస్తున్న డబ్బు మొత్తాన్ని కూడా పట్టుకొని అవన్నీ కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా డబ్బుగా రికార్డుల్లో పెట్టినట్లు కూడా వీళ్ళందరూ అయితే ఒప్పుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎప్పుడైతే ఎస్ఐబిలో ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు ఒక 2 లాగర్ రూమ్లు అలాగే 56 మంది సిబ్బందితోని ఒక టీం ఏర్పాటు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం చేసినట్లయితే ప్రస్తుతం వీళ్ళు వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రభాకర్ సాయంతో ఒక 17 సిస్టమ్స్ పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే కన్వర్జెన్సీ ఇన్నోవేషన్స్ ల్యాబ్స్ సంబంధించి ఒక 2 వ్యక్తుల సాయంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా పూర్తిగా విస్తరించారు. అలాగే ఏదైతే విస్తరించిన తర్వాత సుమారు 1200 ఫోన్లు ట్యాప్ చేసినట్లు కూడా ఒప్పుకున్నారు. ఈ 1200 కూడా కీలకమైన వ్యక్తులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజా సంఘ నాయకులు, అలాగే విద్యార్థి సంఘాల నాయకులు, అలాగే మీడియా ప్రతినిధులు, అలాగే జర్నలిస్టులు వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కూడా ప్రస్తుతం వీళ్ళు వాంగ్మూలంలో ఒప్పుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే సుమారు ఒక కొత్త 50 హార్డ్ డిస్కులు తీసుకొచ్చి పాత వాటికి ఫిక్స్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ చేసినట్లు కూడా వాళ్ళైతే వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ 50 హార్డ్ డిస్కులో కూడా సుమారు 17 హార్డ్ డిస్కుల్లోని ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు కూడా ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో చెప్పాడు. ముఖ్యంగా ఎందుకంటే ఈ కేసు మొదటి నుంచి కూడా ప్రణీత్ రావు నుంచే స్టార్ట్ అయింది. అలాగే ముఖ్యంగా ఇతని చుట్టే తిరుగుతుంది. ముఖ్యంగా ఎస్ఐబిలోని కీలకంగా ఉన్న భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అది ప్రణీత్ రావు తన టీంతో పూర్తిగా రికార్డ్ చేసి మళ్ళీ రివర్స్లో వాళ్ళకి ఇదే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఏదైతే రికార్డు చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రికార్డ్ చేసినవన్నీ కూడా ఆ వ్యక్తుల దగ్గర ముందు పెట్టి వాళ్ళని బెదిరించడం లాంటివి చేశారు. అలాగే మరొక పక్క ఇదే ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని సివిల్ తగాదాలు కూడా ఏదైతే క్లియర్ చేసినట్లు చెప్పారు. అలాగే మరొక పక్క వీఐపీ కంపెనీస్ కావచ్చు, వీఐపీ వ్యక్తులు కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఏదంటే ఫార్మా కంపెనీలు కావచ్చు వీటన్నిటికి కూడా ఉన్న తగాదాలు కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని వాళ్ళు సెటిల్ చేసినట్లు కూడా వీళ్ళు వాంగ్మూలంలో చెప్పారు. ముఖ్యంగా మరొక పక్క ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని కూడా ప్రస్తుతం తిరుపతిరావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు వీళ్ళు కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని ఏదైతే అక్రమాలకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్లాట్లు, విల్లాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని వీళ్ళు సంపాదించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని నగదు రూపంలో కాకుండా వస్తువు రూపంలో వీళ్ళు సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రభాకర్ రావు వచ్చేసి దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ మొత్తం ఆఫ్ చేయాలంటూ కూడా వీళ్ళందరికీ ఆర్డర్స్ పాస్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ప్రభాకర్ రావు ఎస్ఐపి నుంచి రాజీనామా చేస్తూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ధ్వంసం చేయాలంటూ కూడా ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులనే కాకుండా జడ్జిలకి సంబంధించి కూడా ఫోన్ ట్యాపులు చేయడాన్ని ఎలా చూడాలి? ఎస్ చందు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తమ ప్రతిపక్షాల నేతల ఫోన్లే కాకుండా తమ పార్టీలోని ఎవరైతే చిచ్చుపెట్టే రకంగా ఉన్న మనుషులను కూడా వదిలిపెట్టలేదు. ముఖ్యంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. అలాగే మరొక పక్క న్యాయస్థానానికి సంబంధించి జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగింది. అలాగే బీఆర్ఎస్లో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి, అలాగే మరొక పక్క ఎన్నిసార్లు అయినా సరే తమే గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా వాడినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా న్యాయస్థానానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయం జరిగే చోటు ఉన్న
ప్రతి న్యాయస్థానం దగ్గర కూడా ఆ జడ్జిలు కావచ్చు, ఆ ఏదైతే లాయర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది ఒక పెద్ద క్రైమ్ అనే చెప్పొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇదే ఫోన్ ట్యాపింగ్ పాల్పడితే కనుక ప్రపంచంలోనే కాదు ప్రతి చోట కూడా ఇది మన ఇండియాకి అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఒక మారణ మచ్చగా అయితే మారుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు పోలీసులు అంటేనే ప్రజలకు ఎంతో నమ్మకం కలిగించాలి, అలాగే ప్రజలకు ఎప్పుడూ రక్షణలా ఉండాలి. అదే పోలీసులుగా వచ్చేసి వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళ సీక్రెట్కి సంబంధించి ఎవరు పర్సనల్స్ వాళ్ళకున్నా సరే వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేయడం, అలాగే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కేసులన్నీ కూడా ఏదైతే మన తెలంగాణ హైకోర్టులో కావచ్చు, నాంపల్లి కోర్టులో కావచ్చు, లేదా సివిల్ కోర్టులో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్, అలాగే పెద్ద వ్యక్తుల కేసులు కూడా నడుస్తాయి. ముఖ్యంగా అవి కూడా ఏదైతే వీళ్ళు అడ్డు పెట్టుకోవడానికి కూడా వీళ్ళ జడ్జిలు కావచ్చు, అలాగే లేదంటే లాయర్స్ కావచ్చు, వీళ్ళ ఫోన్లు కూడా పూర్తిగా ట్యాప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం మొదటి నుంచి కూడా పోలీసుల చుట్టే తిరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం ఏదైతే బీఆర్ఎస్ హయాంలోని ముఖ్య నేతలు చెప్తేనే తమ ఈ పని చేసామని చెప్తున్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు మేము పని చేయాలి తప్ప మా సొంత డెసిషన్స్ లేదంటే మేము ఏదైతే లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పని మా చేతిలో లేదు, కేవలం ప్రభుత్వాల చేతుల్లోనే ఉన్నాయంటూ కూడా వాళ్ళైతే వాపోతున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. రైట్, ఇక తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దీనిలో కీలక సంచలన విషయాలను అయితే బయట పెట్టడం జరిగింది వాంగ్మూలంలో ప్రణీత్ రావు ఇంకా ఇతర వ్యక్తులు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, మాజీ సీఎం కేసీఆర్ పేరు కూడా బయటకు వస్తుంది. కేవలం కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే కాదు, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులే కాకుండా జడ్జిల్ని వదిలిపెట్టలేదు, జర్నలిస్టుల్ని, మీడియాలో ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్, అన్ని రకాలుగా అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. ఏంటి దీనికి సంబంధించి ఇప్పటివరకున్న అప్డేట్స్? దేశవ్యాప్తంగా మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయాలు మాత్రం రోజు రోజుకు మాత్రం కొత్త తరహాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే అంశంలో ఇప్పుడు మొదటిగా ఎందుకంటే తిరుపతి రావు కావచ్చు, ఇటు భుజంగారావు ఆ స్టేట్మెంట్ తో మాత్రం మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. దీంతో పాటు ఎందుకంటే ప్రణీత్ రావు కూడా దీనికి మన కేసీఆర్ హెల్ప్ కోసం మాత్రం తను ఒక వాట్సాప్ గ్రూప్ ని కూడా క్రియేట్ చేశాడు. కేఎంఆర్ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి కేసీఆర్ ఎక్కడైతే 2 స్థానాలు నిల్చున్నాడో అక్కడ మిగతా ఇటు బీజేపీ నాయకుడు వెంకట్రావు కావచ్చు, లేదంటే ఇటు కాంగ్రెస్ నాయకుడు, దీంతో పాటు జడ్జిలే కూడా కొంత ఫోన్ ట్యాపింగ్ చేయడం, దీంతో పాటు జర్నలిస్టులు ప్రతినిధులు వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయడము, వీళ్ళ కుటుంబ ఫోన్ ట్యాప్ చేయడం మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి కేసీఆర్ గెలుపుకు మాత్రం ఎంతో కృషి చేసినట్టుగా కూడా ప్రణీత్ రావుది ముఖ్య పాత్ర ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం డిసెంబర్ 4న సాయంత్రం 7:30 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రం దీనికి సంబంధించిన ఏదైతే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కి యూజ్ చేసిన హార్డ్ డిస్కులు కావచ్చు, అంటే దాదాపు 50కి పైగా హార్డ్ డిస్కులు, సిస్టమ్స్ ని కూడా ఒక కట్టర్ తో మాత్రం దీన్ని స్మాష్ చేసేసి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లను కూడా వీళ్ళు ధ్వంసం చేసేశారు అని కూడా తెలుస్తుంది. అయితే దీనికి ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీనికి సంబంధించిన ప్రభాకర్ రావు గారు కూడా రాజీనామా చేయడం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. చందు, అయితే దీనికి సంబంధించి ఫోన్ల విషయంలో కూడా అంటే లీగల్గా ఇల్లీగల్గా కూడా చాలా ఫోన్లని వాడారనేది కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అటు బీజేపీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. సో వాళ్ళ ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఏదైతే ఇటు భుజంగరావు కావచ్చు, లేదంటే ప్రభాకర్ రావు దాదాపుగా 1000 నుంచి 1200 ప్రొఫైల్స్ ని మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము, కేసీఆర్ చెప్తేనే చెప్పామని కూడా దీన్ని వాంగ్మూలంలో కూడా వీళ్ళు భుజంగరావు కావచ్చు, లేదంటే ప్రభాకర్ రావు కావచ్చు వీళ్ళు వెల్లడించడం మాత్రం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. చిందు, అయితే ఎందుకంటే ఇప్పుడు కొత్తగా తరహాలో వస్తున్నది ఏంటి అని అంటే ఒక జడ్జిలను కూడా కావచ్చు, ఇటు మీడియా సంస్థ ఏదైతే జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ కూడా మాత్రం ఒక సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చిందు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.